మ్యాట్రిమోనీ సైట్లోకి వెళ్తాడు. అందమైన అమ్మాయిల ఫోటోలు వెతుకుతాడు. మెల్లగా పరిచయం చేసుకుంటాడు. పూర్తిగా నమ్మారని తెలిసాక నిజ స్వరూపం బయటపెడతాడు. నయానో భయానో భయపెట్టి లక్షల రూపాయలు కొట్టేస్తాడు. అలా మోసాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిలు ఆంటీలే అతని టార్గెట్. పెళ్లి కోసం మ్యాట్రిమోనీ సైట్లలో పెట్టిన ఫోటోల ఆధారంగా రంగంలోకి దిగుతాడు. ఇప్పటి వరకు దాదాపు 1000 మంది మహిళలను మోసం చేసి కోట్లు సంపాదించాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న కిలాడి యువకుడి పేరు జోగడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి. రాజమండ్రికి చెందిన వంశీ హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేశాడు. క్రిమినల్ మైండ్ కలిగిన వంశీ దృష్టి మ్యాట్రిమోనీ వెబ్సైట్లపై పడింది. అందులో కనిపించే మహిళలను మోసం చేయడం స్టార్ట్ చేశాడు. ఏకంగా యానంకు చెందిన ఒక ఎమ్మెల్యే ఫోటోనే డీపీగా పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. మ్యాట్రిమోనీ సైట్లలో తనను తాను వరుడుగా పరిచయం చేసుకుంటాడు. అమ్మాయిలు మహిళలతో నైస్ గా మాటలు కలుపుతాడు. వారి వ్యక్తిగత విషయాలు రాబడతాడు. ఆ తర్వాత వారి నగ్న వీడియోలు తెప్పించుకుంటాడు. ఇక వాటిని అడ్డం పెట్టుకుని మిగతా స్టోరీ నడిపిస్తాడు. వారిని బెదిరించి లక్షల రూపాయలు గుంజుతాడు. ఒక్కోసారి తాను అమెరికాలో ఉంటున్నానని, తన తల్లి అమెరికాలో పెద్ద డాక్టర్ అని, కోట్ల రూపాయల ఆస్తి ఉందని నమ్మిస్తాడు వంశీ. అంతేకాదు, మీకోసం మంచి గిఫ్ట్ తీసుకొస్తూ ఉంటే కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, తన బ్యాంక్ అకౌంట్లు, కార్లు ఫ్రీజ్ అయ్యాయని నమ్మిస్తాడు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు కావాలంటాడు. ఇలా చాలా మంది మహిళలను మోసం చేశాడు. జూబ్లీహిల్స్ లో ఓ లేడీ డాక్టర్ ను కూడా ఇలాగే మోసగించాడు. ఆమె వద్ద నుంచి 11 లక్షలు కాజేశాడు. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వంశీని బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ ఫేక్ ప్రొఫైల్స్ హై ప్రొఫైల్స్ కొన్ని క్రియేట్ చేసి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసేసి ఇలా టార్గెట్ కూడా ఎలాంటి పర్సన్ టార్గెట్ చేస్తారంటే హై ప్రొఫైల్స్ డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హై ప్రొఫైల్స్ ఎవరైతే ఉంటే వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళని అప్రోచ్ అవుతారు. వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇట్లా నేను ఫారిన్లో ఏదైనా జాబ్ చేస్తాను, సో జాబ్ చేస్తాను, లేదంటే బిజినెస్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళతోటి చాటింగ్ చేసి వాళ్ళకు ఎప్పుడైతే నమ్మకం కుదురుతుందో, నమ్మకం కుదిరిన తర్వాత నేను ఒకరోజు మీకు ఖరీదైన గిఫ్ట్ పంపిస్తాను అని చెప్పేసి కొన్ని గిఫ్ట్ పంపిస్తారు. గిఫ్ట్ పంపించిన తర్వాత నెక్స్ట్ వితిన్ 2-3 డేస్లో మన కస్టమ్ ఆఫీస్ నుంచి వీళ్ళకి ఫోన్ వస్తుంది. మీకు మీ పేరు పైన ఒకటి ఖరీదైన పార్సల్ వచ్చింది, అది ఓపెన్ చేస్తే దాంట్లో ఖరీదైన విలువైన వస్తువులు ఉన్నాయి, ప్లస్ US$ ఉన్నాయి. సో మీరు ఇది క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు కస్టమ్ ట్యాక్సెస్, సో ఈ GST అవన్నీ పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి వివిధ రకాలైన ట్యాక్స్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీకు ఒక ఫేక్ ప్రొఫైల్ నుంచి రిక్వెస్ట్ వస్తుందో ఆ పర్సన్ నిజంగా జెన్యున్గా ఉన్నాడా లేదా అనేది వెరిఫై చేసుకోండి. దాని గురించి ఆరా తీసుకోండి. సో అక్కడ వెరిఫై చేసుకొని వాళ్ళని అప్రోచ్ అవ్వడం బెటర్. కానీ ఎన్నిసార్లు జైలుకు వెళ్లొచ్చినా వంశీ బుద్ధి మాత్రం మారడం లేదు. మళ్లీ నేరాలు చేస్తూనే ఉన్నాడు. దీంతో ఈసారి పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి శాశ్వతంగా జైలుకు పంపాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. ఇక మ్యాట్రిమోనీ సైట్లలో ఫోటోలు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. లేదంటే ఇలాంటి కంత్రిగాళ్ల చేతిలో మోసపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.